ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. ఏంటబ్బా మాట్లాడకుండా పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? ఎస్ అండి, ఈ పల్లెటూరు అందాల్ని ఎలా తెలపాలో అర్థం కాక ఈ పాట పాడేశాను అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఎర్లీ మార్నింగ్ మంచు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇలా ఊరికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు అందాన్ని చూసి ఎంజాయ్ చేస్తారా? నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దాకా మేము కరకట్ట మీద వచ్చాము, ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇది కాల్వ ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. అండ్ పల్లెటూరులోకి ఎంటర్ అవ్వగానే బండి మీద కొబ్బరి బొండాలు అమ్మడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న రైతులు, పొలానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న రైతులు, బడ్డీ కొట్లు. మీ ఊరు కూడా ఇలాగే ఉంటుందా? వాటితో పాటు ట్రాక్టర్లు అండ్ మన ఇంట్లో చెట్లు. ఇది మేము సమ్మర్ ముందు వెళ్ళాము, అప్పుడుదన్నమాట వీడియో. ఇంట్లో మామిడి చెట్టు ఉంటుంది మా అక్క వాళ్ళ ఇంట్లో, అది ఇంటి పైనుంచి వ్యూ ఇది. చూడండి ఎర్లీ మార్నింగ్ పక్కన ఇల్లు కూడా కనిపించినట్టు మంచుతో కప్పేసి చక్కగా తాడి చెట్లు. మీ ఊర్లో కూడా ఉంటాయా? ఇప్పుడు నేను మీకు కనిపించబోతున్నా. ఎస్, అన్నిటితో మనం ఫొటోస్ దిగుతాం. మనం పల్లెటూరు అందాలతో దిగిపోతే ఎలా? అందుకనమాట ఇది. ఇంకా అక్కడికి వెళ్ళగానే పిల్లలు ఫ్రెష్ అయిపోయి ఊర్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అయిపోతున్నా. ఊర్లోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. ఇది మా ఇంకో మాయ వాళ్ళ ఇల్లు. ఇంటి పక్కనే పొలాలు అనమాట, ఇంటి చుట్టూ పొలాలు. ఇంటి బ్యాక్ సైడ్లో చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ పిల్లలు చిన్న చిన్న పిందెలు పడిపోతాయి ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటున్నారు అనమాట. మామిడి పిందెలు, అది ఇల్లు. ఇంటి వెనకాల ఈ ప్లేస్, మళ్ళీ దాని వెనకాల మళ్ళీ తోట. కొంచెం సేపు అలా సూర్యుడితో ఆడుకుందామా? ఇప్పుడు ఇంకొక అందం చూసేద్దామా పల్లెటూరులో? అదే, ఎస్, ఇదే అండి. ఇది మా పొలంలో ఎంట్రన్స్ దగ్గర ఉన్న పంప్ అన్నమాట. ఆ పంపు దగ్గర ఇంకా పిల్లల ఆటలు స్టార్ట్ చేశారు. వదల, గంట అయింది ఇంకా రావట్లేదు. ఆడుతూనే ఉన్నారు. పంపు సెట్ దగ్గర ఆడడం మీకు కూడా ఇష్టమేనా? అక్కడ అయిపోయిందిరా బాబు, వచ్చేయండి ఇంకా చాలు అంటే మళ్ళీ వేరే దగ్గర చిన్న కాలువ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆడతామంటున్నారు. వద్దని మళ్ళీ పంపు దగ్గరే ఆడిపిద్దామని తీసుకొచ్చేసేసాం. అక్కడ ఆడుతుంటే ఆ చిన్నపిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా యూత్ దిగేసేసి వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళని ఆడిపించుకుంటూ. ఇప్పుడు వరకు పల్లెటూరులో మీరు స్నో చూశారు, పొలాలు చూశారు, ఇప్పుడు పంప్ సెట్ చూశారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇంకొకటి కూడా చూపిస్తానన్నమాట. వెయిట్ చేస్తారు కదా, చూడండి చివరి వరకు. ఇంట్లో మా గారాబం కాకుండా పల్లెటూరులో కజిన్స్, అత్తలు, వదినలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, తాతలు, వీళ్ళందరి గారాబంతో ఇంకా అల్లరి ఎక్కువైపోయింది మా వాళ్ళకి. అంతా ఆడుకున్నాక అందరం భోజనాలకు వచ్చేసాం. ఇక్కడ కూడా మేము వడ్డిస్తామంటే మేము వడ్డిస్తామని మా పిల్లలు చేరేశారు. అక్కడ అయిపోయాక అలా రైడ్కి వెళ్ళి ఒక సుగంధ తాగేసేసి వచ్చేస్తామన్నమాట. పిల్లలు రైడ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. మళ్ళీ మీకు గుర్తుందా ఈవినింగ్ స్నాక్స్ ఏంటో ఊర్లో? ఎస్, తాటికాయలు అండ్ ఈతకాయలు. మీరు కూడా తింటారా? పిల్లల్ని అయితే ఖచ్చితంగా మీరు హాలిడేస్లో ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళండి.
ఇప్పుడు వచ్చేసింది ఇంకో ప్లేస్. ఏంటో తెలుసా? చూద్దాం రండి. చిన్ని వాగు, కానీ ఇదేంటి వాగు కాదండో. మేము ఎక్కడ కూర్చున్నాం తెలుసా? నది మధ్యలో. ఎస్, ఇది కృష్ణా రివర్. ఇదంతా కృష్ణ రివరే. మీకు కనిపిస్తుంది కదా, కన్చుక్ మేరల్లో ఉందంతా కృష్ణా రివరే. కాకపోతే ఇప్పుడు నీరు లేక మొత్తం ఇసుకలాగా మారిపోయింది అనమాట. సో ఏట్లో నుంచి మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఏట్లో నుంచి వెళ్తాం అక్కడ. అదనమాట సంగతి. మీకు చూపిస్తానన్నాను కదా చివరిలో, ఇదే ఏట్లో ఉన్నాం మేము ఇప్పుడు కృష్ణా రివర్లో. ఇలాంటి అందాలు ఇంకా చూడాలంటే ఇంకో విలేజ్ బ్లాగ్లో కలుద్దాం.